హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో క్రీస్తులో ఫలించు ఫైర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో మనము కొన్ని మాటలు చూద్దామండి. చూడండి ప్రియులారా, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనములో ఒక మాట ఉంటుంది. చదివి వినిపించండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. చాలు. దేవుని బిడ్డలారా, మనుషులు అబద్ధమాడతారండి. సహోదరుడా, సహోదరి, మనిషి అబద్ధమాడతారు. చేస్తాను అంటారు, చెయ్యరు. చూస్తామంటారు, చూడరు. ఏదైనా దేవుని పనిలో నేను ముందుంటాను అంటారు, కానీ ముందుంటారండి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరమాత్రుడు కాదు. ఆయన చెప్పి చెయ్యకుండా దేవుడు ప్రియులారా మాట ఇచ్చి నెరవేరుస్తాడండి. దేవుని బిడ్డ, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి కృంగిపోతున్నావు. నాకు కార్యం జరగలేదని. కానీ దేవుడు నీకు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు నీ జీవితంలో ఆ కార్యము నెరవేరుస్తున్నాడు. గట్టిగా సభలు కూడా దేవునామని మైపడదాం. ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తున్నాడండి. మాట ఇచ్చి నెరవేర్చడానికి ప్రియులారా, ఆయన చూడండి, నెరవేర్చకపోవటానికి ఆయన మనిషి కాదంట. మాట ఇచ్చి నెరవేర్చేవాడు నజరేయుడైన యేసు. నీకు మాట ఇచ్చాడు, నీకు ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. లేకుంటే సహోదరుడా, నీకు వివాహము చేస్తానని ఆయన మాట ఇచ్చాడు, ఆయన నెరవేరుస్తున్నాడు. దేవుని బిడ్డ, నీకు గర్భఫలం లేదా, గర్భము ఇస్తాను అని ఆయన మాట ఇచ్చాడు, ఆయన నెరవేరుస్తున్నాడు. నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, మనిషి మాట ఇచ్చి నెరవేర్చడు, కానీ ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. చూడండి, ఆయన చెప్పి చెయ్యకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా మాట ఇచ్చి నెరవేరుస్తున్నాడు. మనిషి అయితే మాట ఇచ్చి తప్పిపోతారండి. దేవుని బిడ్డలారా, ఎంతో మందిని ఈ భూలోకంలో మనం చూసాము. మాట ఇస్తారు కానీ నెరవేర్చాడు మానవుడు. అదే దేవుడైతే మాట ఇచ్చాడు. సహోదరి, సహోదరుడా, నీకు మాట ఇచ్చాడు. అది పరిచర్య కావచ్చు. దేవుడు నీ పరిచర్యను దీవిస్తున్నాడు. అది వ్యాపారమే కావచ్చు. నీ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తున్నాడు. అది ఉద్యోగమే కావచ్చు. నువ్వు తక్కువ జీతంలో ఉన్నావేమో, బాధపడుతున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, నీతోనే మాట్లాడుతున్నాడు. తక్కువ జీతము అనుకోమాక, ఏదో ఒక దినాన ఆ జీతాన్ని దేవుడు గొప్ప డెవలప్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉందండి. ఆమె జీతం ప్రారంభంలో 2 రూపాయలు అంటండి. అలాగా ఈరోజు 75,000 రూపాయలు దేవుడు శాలరీ పెంచాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజున ఆమె కృంగిపోయింది. ఈ 2 రూపాయలు నాకేం సరిపోతాయని 50-60 ఏళ్ళ కిందట. ఈ రోజు చూస్తే దేవుని బిడ్డలారా, అయ్యగారు నా శాలరీ ఇప్పుడు 75,000. దేవుని బిడ్డలారా, అందుకే ఆమె ఆ రోజు ఈ 2 రూపాయలేనా అని మానేసింటే ఈరోజు 75,000 రావు కదండి. నీ ఓర్పు నీకు ధైర్యం ఇస్తుంది. అందుకే యోబును ప్రియులారా, నీ ఓర్పు నీకు ధైర్యం పుట్టించదా అని చెప్పేసి దేవుని బిడ్డలారా, యోబు స్నేహితులు చెప్పారు, దేవుడు చెప్పాడు. నీకు గాని నీ ఓర్పు నీకు ధైర్యం పుట్టించి ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన సమూహము, ప్రార్థనా పరులు, గంటలు ప్రార్థన చేసేవారు మీ కొరకు ఇక్కడ ఉన్నారు కాకినాడ పట్టణంలో. కాబట్టి ఒకవేళ ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేయండి, సంప్రదించండి. మీ కొరకు ఇక్కడ ప్రార్థన టీం వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మాటించి
నీకు నెరవేరుస్తున్నాడు. చిన్న వాక్య భాగము దేవుడు దీవించును గాక. ఆమేన్.